దైన్యం దయనీయం ప్రకృతి విలయతాండవం. కనుల ముందే కన్నవారు వరదల్లో కలిసిపోతుంటే, కష్టపడి పెంచుకున్న సాధుజీవులు సజీవంగా చూస్తుండగానే చేజారిపోతుంటే, కలకాలం పిల్ల పాపల కడుపులు నింపిన గోమాతలు పాడి గేదెలు గంగపాలవుతుంటే, ఎక్కడో అంతస్తుపై నిలిచి తమ ప్రాణాలను నిలుపుకుంటూ దీనంగా దైవాన్ని ప్రార్థిస్తూ కన్నీటిలో ప్రవాహం వైపు చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. కాలరాత్రి కాలు కదపలేని కాలువ గట్లల్లో కట్టుకున్న గుడిసెల్లో నిద్రించినట్లే ప్రవాహంలో కలిసిపోయిన ఘటనలు ఎన్నో. కలచివేస్తున్న ప్రవాహం మిగిల్చిన దిక్కుతోచని పసిపిల్లల రోదనలు. ఆకస్మికంగా చుట్టుముట్టిన వరదల్లో చిక్కుకొని కాపాడమంటూ చేతులెత్తి ఆర్తనాదాలు కనిపిస్తున్నా కానరాని రక్షణ సహాయం. పోతే ఒక్కడినే వస్తే 9 ప్రాణాలని, వస్తే 9 ప్రాణాలని, తాను పోతే తమ వారు ఏమవుతారోనని ఆలోచించకుండా జేసీబీ నడిపే ధైర్యశాలి వెనక ముందు చూడకుండా మెరుపు వేగంతో చక్రాన్ని తిప్పుతూ క్షణాల్లో వారందరినీ డోజర్లో ఎక్కించుకొని ఒడ్డుకు చేర్చి ప్రాణభిక్ష పెట్టిన ధీరుడు సుభాన్ ఖాన్. చక్రధారి అయిన శ్రీకృష్ణ సమానుడు. ఆపద సమయంలో సమయస్ఫూర్తి స్పందించిన తీరు మానవాతీతమైనది. ధనమెంత ఉన్నా బలమెంత ఉన్నా ఉపయోగపడని దయనీయ పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రాణభిక్ష పెట్టిన మహనీయుడు సుభాన్ ఖాన్. అభినందనీయుడు. అభివందనములు.